Good evening to everyone, all the verified members of Victory with Ash. First of all, చాలా హ్యాపీనెస్ మీన్స్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ముందుగానే మీ అందరికీ. మనం కాబోయే ఎలా అంటే ప్రపంచానికి పరిచయం కాబోయే యాష్ గారి ద్వారా పరిచయం కాబోయే ఒక యూనిక్ పర్సనాలిటీస్ ఎవరైతే ఇప్పటివరకు చాలా ఓర్పుగా సహనంతో నిలబడ్డారో, యాష్ గారి చేయి వదలకుండా మీరే మాకు గమ్యం అని ఎదురు చూశారో వారి పంట పండినట్టు పండిపోయింది ఆల్రెడీ. సో ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దిస్. నేను ఈ ఆడియో ఎందుకు చేసిన సంతోషం, అసలు అది ఏంటంటే సంతోషం ఎక్కువైంది. సో దాని గురించి నేను ఆడియో చేస్తున్నాను. అండ్ ఒక విషయం ఏంటి అంటే, మనకి మనం ఇప్పటివరకు ఈ జర్నీలో ఉన్నాం. యాష్ గారి జర్నీలో ఏమేం జరిగిందో తెలుసు, ఏం జరుగుతుందో తెలుసు, ఏం జరిగిపోయిందో తెలుసు, మనం ఎందుకు ఎదురు చూస్తున్నామో, ఎక్కడ ఉన్నామో కూడా అర్థమైపోయింది. ఆటోమేటికల్లీ అర్థమైపోతుంది అందరికీ. ఈవెన్ ఇన్యాక్టివ్ మెంబర్స్ కూడా ఈ విషయం అర్థమైపోతుంది. బికాస్ మన ఎల్సీ లీడర్స్ అందరూ కూడా చాలా యాక్టివ్గా మనకి ఈ మెసేజెస్ అనేది టైప్ చేసి పెడుతున్నారు. అది ఒక్కొక్కటి అసలు చదువుతుంటే నిజంగా ఎక్సలెంట్ అనమాట. మనం చాలా దగ్గరలో ఉన్నాము అనే విషయం కంప్లీట్గా అర్థమైపోతుంది. మనం ఇంకొక విషయం ఏమిటి అంటే, ఈ డేస్ అయిపోతున్నాయి కదా, ఈ మంత్ అయిపోతుంది కదా, ఇలాంటి ప్యానిక్ సిచ్యువేషన్లో ఉంటున్నారు. ఐ మీన్ ఎలా అంటే, ఎందుకు అసలు మనం ఎంతటి సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అంటే, మన జన్మలో, మన జీవితంలో ఒక పునర్జన్మ తీసుకోబోతున్నాము, ఒక ద గ్రేటెస్ట్ పర్సనాలిటీగా అవ్వబోతున్నాము అనేది మనసులో సంతోషంగా ఆనందంగా ఉండడమే. కానీ ఎటువంటి ప్యానిక్ సిచ్యువేషన్ మనకు అవసరమే లేదు. ఈ మంత్ అయిపోతుంది అనుకుంటున్నారు, బట్ ఇట్స్ అరౌండ్ ద కార్నర్ అని చెప్పారు మనకి. అరౌండ్ ద కార్నర్ అంటే చాలా దగ్గరగా ఉన్నాం. వీఆర్ వెరీ నియర్. ఇట్స్ కమింగ్ వెరీ ఫాస్టర్ దాన్ యూ థింక్ అని క్రిస్ జాన్సన్ గారు పెట్టినప్పుడే గూస్ బంప్స్ నాకు. వెరీ ఫాస్టర్, ఇట్స్ కమింగ్ వెరీ ఫాస్టర్ దాన్ యూ థింక్. మీరు అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా రాబోతోంది మనకి ఆ శుభగడియ అని క్రిస్ జాన్సన్ గారు పెట్టేశారండి మనకి, మన క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్. సో చాలా సంతోషంగా ఉండండి, దగ్గరలోనే ఉన్నాం. మనకి ఇప్పుడే ఈ నెలే చాలా వజ్రం. సో అందరూ చాలా సంతోషంగా ఉండే సమయం ఇది. నాకు ఎల్సీ లీడర్స్ కానీ అంత ఎలా అంటే, మన అందరూ లీడర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ మూమెంట్స్ ఇవి. సో జాన్ వైట్ గారు, డాక్టర్ బిల్ విలియమ్స్ గారు, క్రిస్ గారు, జూలీ మేడం, వీళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఇంత ఎక్సైట్మెంట్, ఇంత నాయిస్ ఇన్ ద మెసేజెస్ మనకి ఇప్పటి వరకు లేదు. ఇంత ముమ్మరంగా ఒక వరదలాగా వస్తున్నాయి మెసేజెస్ అన్నీ కూడా. క్షణానికి పెడుతూనే ఉన్నారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. నేను తెలుగులో కూడా ప్రతి ఒక్క ఇంగ్లీష్ పదానికి, నాట్ సెంటెన్స్కి నేను తెలుగు అనువాదం పెట్టాను. అది చదివితే చాలండి మనకి. అండ్ ఇంకొక విషయం, ద ఇంపార్టెంట్ థింగ్, నేను ఒక వీడియో చేశాను. యాష్ ముఫారే గారు మనం లాస్ట్ వెబినార్లో మనకి మాట్లాడినప్పుడు ఫస్టే చెప్పేశారు మనకి. మనం సరిగ్గా గమనించలేదు దాన్ని. అండ్ మనం ఇప్పుడు ఏంటి అంటే, ఆ క్లిప్ అనేది మీరు ఖచ్చితంగా చూడాలి, వినాలి కరెక్ట్గా. అండ్ వీడియో కూడా నేను పెట్టిన తర్వాత మరి ఎంతమంది చూశారో చూడలేదో మీకు తెలియదు. విత్ ప్రూఫ్ ఉంది అన్నమాట. ఏమని అంటే, నో, యూ డోంట్ గెట్ ఎనీ
advanced income. You will get your income when you do something. ఏదైనా చేస్తేనే మీకు ఇన్కమ్ వస్తుంది, ఊరికనే రాదు అని ఆల్రెడీ మనకి యాష్ గారు ముందే చెప్పారు. అది గమనించుకోలేదు. సో అంటే మనకి ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ట్రైనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు మనకి ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఎంత గుడ్ న్యూస్ అండి. అంటే తలుపులు తెరుచుకున్నాయి. యాష్ గారు వస్తారు. ఇప్పుడు యాష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన తర్వాత మనకి అంతా మాట్లాడిన తర్వాత మనకి ఎప్పుడైతే ట్రైనింగ్ షెడ్యూల్ అవుతుందో అప్పుడు మనకి దానితో పాటే మనకు కావాల్సినవన్నీ ఫ్రూట్స్ కూడా మనకి వస్తాయి. ఇంకా మీరు ఆశ్చర్యపోవడానికి చాలా దగ్గరలో ఉన్నాం. సో అందరు కూడా సెలబ్రేషన్స్ మూడ్లో ఉండి చాలా పండగ చేసుకోవాలి ఈ టైం అది. సో నాకు తెలుసు చాలామంది హ్యాపీ ఫీల్ అవుతున్నారు, చాలామంది కొంతమంది ప్యానిక్ అవుతున్నారు. ఎందుకని అంటే ఏంటి ఇంకా మనకి ఇంకా రాలేదు, సంథింగ్ పాపప్ రాలేదు అనే దిగుల్లో ఉన్నారు. బట్ ఇట్స్ నాట్. ఆల్రెడీ మనకి మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సో దాన్ని బట్టి చాలా చాలా హ్యాపీగా ఉండండి. ఎగ్జైటింగ్ మూమెంట్స్. నిజంగా మనం అరిచే రోజు వస్తుంది. ఏమని అన్నారు క్రిస్ గారు? వీ విల్ షౌట్. మనం నిజంగా కళ్ళల్లో నీళ్ళు విచారంతో కాదు సంతోషంతో వస్తాయి. నిజంగా ఇంతటి అదృష్టవంతుడా నేను అనే ఆనంద బాష్పాలతోటి నిండిపోతుంది మన మనసు. మనకి ఇలాంటి పొజిషన్ మనకు వచ్చిందా? యాష్ గారు ఇంతలా ఇచ్చారా? వావ్, వాట్ ఏ లైఫ్, వాట్ ఏ జర్నీ, వాట్ ఏ ఫార్చ్యూన్. ఇంతటి అదృష్టం అనేది మన మనసులో ఎప్పటికీ చెరగకూడదు. బికాస్ మనమే కాకుండా జెన్యలివా ఆర్ నో షరీ మేడం పెట్టారు పోస్ట్. మీ లైఫ్ మారుతుంది, మీ ఫ్యామిలీస్, మీ ఫ్రెండ్స్ లైఫ్స్ మారుతున్నాయి మీ చేతిలో. అండ్ ప్రపంచమంతా మార్చగలిగే శక్తి మీకు వస్తుంది త్వరలో అని షరీ మేడం అన్నారు. ఆ మాట చాలు కదండి మనకి. సో ప్రపంచం మన వైపు చూడటం ఏంటి సార్? నిజంగా ఎంతటి సౌభాగ్యం, ఎంతటి మనకి థ్రిల్లింగ్ మూమెంట్స్ అవి. సో లెట్స్ గెట్ రెడీగా ఉండండి, ఎగ్జైట్ అవ్వడానికి రెడీగా ఉండండి. అసలు అలాంటి మూమెంట్ తలుచుకుంటేనే ఒళ్ళు పులకరిస్తోంది చెప్తున్నప్పుడు నాకు. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ దట్ వైబ్రేషన్స్, ఐఎమ్ ఫీలింగ్ దట్ టోటలీ ద సెలబ్రేషన్స్ త్రూ ద క్వైట్నెస్. ఆ సైలెన్స్లోనే నేను చాలా వైబ్రేషన్స్ వింటున్నాను నేను. సో ఇది మనం చాలా ఆనందపడే సమయం. జస్ట్ వెయిట్ అండ్ సీ. టుడే ఆన్వర్డ్స్ ఆర్ టుమారో ఆన్వర్డ్స్ మనం ఎనీ టైం, టుడే అనకూడదు, టుమారో అనకూడదు, ఎల్లుండి అనకూడదు, అప్పుడు అనకూడదు, ఇప్పుడు అనకూడదు. ఒక డేట్ అనేది లేదు. సో కానీ చాలా దగ్గరలో సో డేట్ అనకూడదు అన్నారు, కానీ చాలా దగ్గరలో అంటారు. కానీ అది మనం అర్థం చేసుకోవాలి. మనం చాలా సైలెంట్గా ఉన్నారు. యాష్ గారు సైలెంట్గా వస్తారు. వైలెన్స్ అయిపోతుంది మొత్తం అంతా కూడా, బ్లాస్ట్ అయిపోతుంది. సో ఎంజాయ్ ద మూమెంట్, enjoy the celebration, get a celebration vibrations in your mind and heart, fill with all lovely moments. సో అందరికీ శుభాకాంక్షలండి. చాలా సంతోషంగా ఉండండి. మనం త్వరలోనే అడుగు పెట్టబోతున్నాము. సో ఈ హింట్ చాలనుకుంటున్నాను నేను. అతి త్వరలో. సో ఓకే, థ్యాంక్ యూ everyone.